వెళ్తున్నాము చార్మినార్కి బస్సులో. హలో ఎవ్రీవన్, మేమైతే ప్రశాంతంగా బస్లో ఫ్రీ టికెట్ తీసుకొని చార్మినార్ వెళ్తున్నాం. అది కూడా వీకెండ్ టైంలో చార్మినార్కి వెళ్ళడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. ఎంత రష్ ట్రాఫిక్ అంటే, ఎంత ఫ్రీ టికెట్ అయితే మాత్రం బస్లో అంతసేపు కూర్చుంటామా? మనం కూర్చోలేము కదా. సో చాలా రష్ ఉందన్నమాట. వీకెండ్ టైంలో ఇంకోసారి చార్మినార్ అస్సలు ప్లాన్ చేసుకోకూడదు అనిపించింది నాకైతే. తిరిగి అలసిపోయాం ఆ ట్రాఫిక్కి, ఆ రష్కి, దానివల్ల సగం అలసిపోయాం. ఏం దొరకలేదు మాకైతే. సో వెళ్ళి తింటాం ఇప్పుడు మేము ప్రశాంతంగా. వీఆర్ గోయింగ్ టు ఈట్ ఫుడ్ నౌ. చాలా ఆకలి అవుతుందా లేదా నీకు? ఫుల్ ఆకలి వేస్తుంది. అంతా ఆకలితో ఉన్న మాకు దేవుడిన వరం ఇచ్చినట్టుగా మాకు ఇది దొరికిందనమాట. ఆలూ టోస్ట్ తీసుకున్నాము. ఫస్ట్ టైం ట్రై చేశాను ఆలూ టోస్ట్, చాలా బాగుండే టేస్ట్ అయితే. బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి, మేము బ్లాగ్ చేస్తున్నాం. ఏంటి నువ్వు చార్మినార్కి వెళ్ళాలని చెప్పావు కానీ చార్మినార్ చూపించట్లేదు అనుకుంటున్నారా? ఆగండి, అలా మాత్రం అనుకోకండి. చార్మినార్ దగ్గరలోనే ఉన్నాం మనం. సో ఆ రోజు అయితే చార్మినార్ తిరంగ్ కలర్స్లో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే. నేను వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం చార్మినార్ని అలా తిరంగ్ కలర్స్లో చూడటం. రష్ అనే పాయింట్ తప్పితే రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అన్నట్టే. చాలా బాగుంది. చార్మినార్ చూడటం అయిపోయిన తర్వాత మేము చార్మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి మందిర్ని విజిట్ చేసామన్నమాట. భాగ్యలక్ష్మి మందిర్ గురించి స్పెషాలిటీ ఏంటంటే, ఆ టెంపుల్లో మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో అలా మేము భాగ్యలక్ష్మి మందిర్ విజిట్ చేసాము. చార్మినార్ వస్తే మాత్రం పక్కా ఈ టెంపుల్ని మిస్ చేయకండి. ద ఫేమస్ నిమ్రా కెఫే అండ్ బేకరీ, ఇక టీ అండ్ మస్కాబన్ సూపర్ కాంబినేషన్, ట్రై చేయండి. ఈ చార్మినార్లో తప్పిపోతామేమో అనిపిస్తుంది. మేము జోడి పట్టుకొని ఉన్నాం. తప్పిపోయామంటే ఎవరికి కనిపించవు. మళ్ళీ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఫైనల్లీ వడాపావ్తో ఏం చేసామన్నమాట. వడాపావ్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను టేస్ట్, కానీ దీంతో నా రియాక్షన్ అయితే అసలు ఏం బాగాలేకుండే. ఆ వడాపావ్ టేస్ట్ ఎందుకు తీసుకున్నానా అనిపించింది. ఇంకా తినిన తర్వాత ఈసారి మాత్రం ఫ్రీగా బస్ కాకుండా ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. కొనుక్కోకుండా ఖాళీ చేతులు ఏం పట్టుకొచ్చు. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. షాపింగ్ మాత్రం ఏం చేయలేదు, కానీ వీ హ్యాడ్ ఫన్. కానీ వీకెండ్ టైమ్స్ లో చార్మినార్ అసలు ప్లాన్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.